అద్దంకి నియోజకవర్గంలో పార్టీ ఏదైనా కూడా గెలిచే ఎమ్మెల్యే ఒక్కడే, ఆయనే గొట్టిపాటి రవికుమార్. పార్టీలకు అతీతంగా గొట్టిపాటి బ్రాండ్కు అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. అటు కరణం బలరాం ఫ్యామిలీ కానీ, గరటయ్య ఫ్యామిలీ కానీ, వైవి సుబ్బారెడ్డి ఫ్యామిలీ కానీ, ఈ మూడు ఫ్యామిలీలు కలిసి వచ్చినా కూడా గొట్టిపాటి రవికుమార్ విజయాన్ని ఆపలేకపోయాయి అని కూడా తెలియజేసుకోవచ్చు. మరి అంతటి వేవులోనే గొట్టిపాటిని ఢీ కొట్టలేని ఈ మూడు ఫ్యామిలీలు రాబోయే రోజుల్లో గొట్టిపాటికి గట్టి పోటీ ఇస్తారా? మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నటువంటి గొట్టిపాటి రవికుమార్ను ఢీ కొట్టాలంటే మరి వైసీపీ ఎలాంటి ఎత్తులు వేస్తుందో ఆ ఎత్తులను చిత్తు చేసే సత్తా మరి గొట్టిపాటికి ఉందా అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్ ఒక చరిత్ర. ఎందుకంటే ఆయన ఓటమి ఎరగని నేత. పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది, తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది, వైసీపీ తరఫున గెలుపొందడం జరిగింది. సో అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా తిరుగులేని నేతగా గొట్టిపాటి రవికుమార్ గారు కూడా విజయదుందుబి కొనసాగిస్తూ ఉన్నారని కూడా తెలియజేసుకోవచ్చు. 2024 ఎన్నికల్లో ఆయనకు కీలకం. ఎందుకంటే ఆ ఎన్నికల్లో కూడా ఆయన తిరుగులేని మెజార్టీతోటి గెలుపొందడంతో కూడా చంద్రబాబు గారి క్యాబినెట్లో ఫస్ట్ ప్రయారిటీ గొట్టిపాటి రవికుమార్ గారికి ఇచ్చారని తెలియజేసుకోవచ్చు. ఆయనకు విద్యుత్ శాఖ అత్యంత కీలకమైనటువంటి విద్యుత్ శాఖను కేటాయించడంతో మరో అడుగు ముందుకేసి గొట్టిపాటి రవికుమార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. టీడీపీలో కీలకంగా పనిచేస్తూ కూడా ఆయన ప్రజల మన్నలతో పాటు తెలుగుదేశం పార్టీలో కూడా ఆయనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఆయనకు మార్టూరు అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా 2 దశాబ్దాలకు పైగా మరి గొట్టిపాటి రవికుమార్ను ఢీ కొట్టే లీడర్ లేకపోవడంతో ఇక ఆయనకు తిరుగులేదు అనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. అయితే 2024లో వైసీపీ గొట్టిపాటి రవికుమార్ని ఓడించేందుకు కూడా ప్రయత్నాలు చేసి హనుమిరెడ్డి అనే ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ప్రయత్నాలు చేసినా కూడా వైవి సుబ్బారెడ్డి బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి హనుమిరెడ్డి గొట్టిపాటిపై అంత ప్రభావం చూపించలేకపోయారని కూడా తెలియజేసుకోవచ్చు. ఆయన గొట్టిపాటి ఇచ్చిన షాక్కు హనుమిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్తారు అనే ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా హనుమిరెడ్డి అడపాదడపా మాత్రమే అద్దంకి కాన్స్టిట్యున్సీలో వైసీపీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. గొట్టిపాటి దెబ్బకు హనుమిరెడ్డి విలవిలలాడారని కూడా తెలియజేసుకోవచ్చు. మరి 5 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నటువంటి గొట్టిపాటి రవికుమార్ను అటు కర్ణం ఫ్యామిలీ కానీ, ఇటు గరటయ్య ఫ్యామిలీ కానీ, మరి వైవి సుబ్బారెడ్డి వారి ఫ్యామిలీ డైరెక్ట్గా పోటీ చేయకపోయినా హనుమిరెడ్డి లాంటి వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ బరిలో దించి గొట్టిపాటి మీద సక్సెస్ కాలేకపోయారని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూడా గొట్టిపాటికి అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా ఎదురులేని నేతగా తిరుగులేని విజయాలు నమోదు చేస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి అలాంటి గొట్టిపాటిని ఢీకొట్టాలంటే అద్దంకి కాన్స్టిట్యున్సీలో వైసీపీ ఎలాంటి లీడర్ని తీసుకొస్తుందో అనేది మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.